సో మొత్తం మీద బీజేపీ ఈసారి చూసుకుంటే కొంచెం ఒక స్టెప్ ఫార్వర్డ్గా ఉన్నట్టుంది. ఎందుకంటే మిగిలిన పార్టీలతో పోలిస్తే అభ్యర్థులు ప్రకటించే విషయంలో కానివ్వండి, లేకపోతే ప్రచారం చేసుకోవడంలో కానివ్వండి, కేంద్రం నుంచి నాయకులు వచ్చి ఇక్కడ సభలు నిర్వహించడంలో వీటన్నిటిలో కూడా ఓవరాల్గా బీజేపీ ముందుగా ఉంది. సో ఎలా అనిపిస్తోంది, అంటే ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? బీజేపీ తప్పకుండా తెలంగాణలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్ గెలుస్తుంది. అందరికంటే ఎక్కువ స్థానాలు అంటే యాక్చువల్గా మేము 8 to 10 సీట్స్ గ్యారంటీ అనుకున్నాము. సో ఇప్పుడు చూస్తే ఇంకా 10 to 12 కూడా క్రాస్ అయ్యేటటువంటిది కనపడతా ఉంది. సో మంచి వాతావరణం ఉంది. ప్రజల లోపల కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. మొన్న కాంగ్రెస్కి వేసేసాము, ఇంకా అయిపోయింది, ఇది దేశం కోసం మోదీ గారికి వేయాలా అనేటటువంటిది ప్రతి ఒక్కరిలో, ఆల్ ఎడ్యుకేటెడ్ కానీ, గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు కానీ, మహిళలు కూడా ఇవాళ ఈసారి మోదీకి వేయాలా, ఈసారి మోదీకి అన్నమాట ప్రతి దగ్గర కూడా ఇవాళ పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. సో మొన్న వేసిన ఓటు వేసేసినాము, ఇంకా కాంగ్రెస్కి వేసేసినాము. బీఆర్ఎస్ ఇప్పుడు లేదు, బీఆర్ఎస్కి వ్యతిరేకంగానే కాంగ్రెస్కి వేసి గెలిపించారు. సో ఇప్పుడు పార్టీలు మొన్న ఎవరు ఏ పార్టీలోకి వేసినా ఇప్పుడు మాత్రం అందరూ నరేంద్ర మోదీ గారికి వేయాలి, భారతీయ జనతా పార్టీని రావాలి, కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఉండాలి అనేటటువంటిది చాలా పాజిటివ్గా డిస్కషన్స్ జరుగుతున్నాయి. సో 8 to 10, 10 to 12, 12 to 14 సీట్స్ పెంచుకుంటూనే పోతున్నారు. అంటే అలా అవకాశం అట్లా కనిపిస్తూ ఉంది. గ్రౌండ్లో వాతావరణం రోజు రోజుకు పెరుగుతూ ఉంది. అదే అన్న, వాతావరణం మారుతున్న కొద్దీ బీజేపీ నాయకుల్లో కూడా కాన్ఫిడెంట్ పెరుగుతుంది, సీట్లు పెంచుకుంటూ పోతున్నారు. అంతవరకు బాగానే ఉంది. బట్ సీట్ల కేటాయింపు విషయంలో ఎంతవరకు కరెక్ట్గా చేస్తున్నారు అనుకుంటున్నారు? ఎందుకంటే పక్క పార్టీలో వచ్చిన నాయకులకు, కొత్త వాళ్లకు ఎక్కువగా అవకాశాలు ఇస్తున్నారు ఈసారి కాబట్టి. సో పాలిటిక్స్లో ఎవరైనా అంతిమంగా ఆలోచన చేసేది గెలుపు గుర్రాలు ఎవరు అనేది. ఏ రాజకీయ పార్టీ అయినా ఫస్ట్ అందరూ ఆలోచన చేసేది ఎవరి ముందు ఎవరిని గెలుపు గుర్రాలను క్యాచ్ చేసుకుంటాం అనేది జనరల్గా చూస్తూ ఉంటారు అందరూ. తమ కంటే కూడా ఇంకా అవతల ఇంకా మంచిగా క్యాండిడేట్ ఉన్నారు, వస్తే మనకు గెలుపు 100% ఇంకా వెలిచే అవకాశాలు పెరుగుతాయి అన్నప్పుడు న్యాచురల్గా పార్టీస్ ఆ విధంగా ఆ లైన్లో పని చేసుకుంటారు. సో ఈరోజు కూడా భారతీయ జనతా పార్టీ మంచి వాతావరణం ఉంది తెలంగాణలో. దేశమంతా కూడా మోదీ గారి యొక్క వేవ్ నడుస్తూ ఉంది. సో తెలంగాణలో కూడా మంచి వేవ్ ఈరోజు క్రియేట్ అయ్యి ఉంది. పార్లమెంట్కి మొన్న అసెంబ్లీ ఇచ్చినప్పుడే రేపు పార్లమెంటుకు మటుకు బీజేపీకే ఓటు, మోదీ గారే మళ్ళీ ఉండాలనేది కనిపించింది వేవ్. సో ఇప్పుడు అది రోజు రోజుకు ఇంకా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఓటును క్యాచ్ చేసుకోవడానికి బలమైనటువంటి క్యాండిడేట్ అక్కడ ఎవరు ఉంటే బాగుంటుంది అనేటటువంటిది అనేక సర్వేలు, ప్రజల అభిప్రాయము, అందరి అభిప్రాయాలు తీసుకొని పార్టీ అక్కడక్కడ ఆయా నియోజకవర్గాల్లో క్యాండిడేట్స్ అనౌన్స్ చేసింది. సో 17కు 17 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించేశారు కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు. మోడీ గారి హవా నడుస్తుంది, కేంద్రంలో మోడీ గారిని ప్రధానిగా కోరుకుంటున్నారు కాబట్టి మోడీకే ఓటేస్తారు అన్నంత నమ్మకం ఉన్నప్పుడు యువతల క్యాండిడేట్ ఎవరైనా ఒకటే కదా, మళ్ళీ పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకే ఇవ్వాలి అనేది గెలుపు గుర్రాల కోసం ఉండదు. క్యాండిడేట్ ఇప్పుడు పార్టీ వేవ్ ఉంటుంది, మోదీ గారి వేవ్తో పాటు క్యాండిడేట్ కూడా చూస్తారు. జనరల్గా ఎవరైనా ఏ ఎలక్షన్ అయినా గ్రామ పంచాయతీలో సర్పంచ్ని ఎన్నుకోవాలన్నా నిలబడిన అభ్యర్థుల్లో ఎవరు సర్పంచ్గా ఉండాలనేది గ్రామ పంచాయతీలు ఎవరు ఉంటే బాగుంటుందని నిర్ణయం చేస్తారు. అందరూ మంచి వాళ్ళే ఉంటారు, చెడ్డవాళ్ళు అనేది ఏముంటే అందరూ మంచి వాళ్ళే ఉంటారు. సో ఇక్కడ ఎవరిని పెడితే ఎక్కువ ఓటు బ్యాంక్ని మనం ఇంకా పెంచుకోగలుగుతాము, మన యొక్క పార్టీని ఇంకా పెద్ద ఎత్తున ఓటు బ్యాంక్ని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది అంటే ఇవన్నీ కూడా బేరేజీ వేసుకొని పార్టీని నిర్ణయం తీసుకుంటారు. చాలామంది సీనియర్లు ఉన్నారు బీజేపీలో, మొదటి నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కాదని పక్క పార్టీ వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆబ్వియస్లీ ఎక్కడో చోట అసంతృప్తులు, ఆగ్రహాలు ఇలాంటివన్నీ వస్తూనే ఉంటాయి. సో వాళ్ళని ఎలా చూస్తుంది పార్టీ? మరి వాళ్ళకి ఎలా న్యాయం? ఎవరిని పక్కన పెట్టదు. పార్టీ కోసం సిన్సియర్గా ఏళ్ల నుంచి పనిచేసినటువంటి నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. తప్పకుండా భారతీయ జనతా పార్టీ పనిచేసినటువంటి కార్యకర్తలకి గుర్తింపు ఇస్తున్న విశ్వాసం కూడా వారి లోపల ఉంది. సరే, కార్యకర్తలు కానీ నాయకులు కానీ అవకాశం వచ్చినప్పుడు మనకు అవకాశం కోసం ప్రతి ఒక్కరు ఆశిస్తారు, తప్పులేదు. ఎవరైనా ఆశించడానికి వాళ్ళకి అర్హత ఉంది, హక్కు కూడా ఉంది. సో ఈరోజు అదే రకంగా అందరూ కూడా ఆశించినారు, వారి హక్కు కాబట్టి పార్టీని కోరినారు, అడిగినారు. సో ఈరోజు డిఫరెంట్ క్యాలిక్యులేషన్స్తో ఈరోజు టికెట్లని అనౌన్స్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేసి రేపు మళ్ళీ ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వస్తుంది, ప్రధానమంత్రి అవుతారని అందరికీ తెలుసు ప్రతి ఒక్కరికి. సో ఇక్కడ పార్టీ బలోపేతం చేసుకోవడం వల్ల రేపు మనకి ఎంపీ సీట్ గెలిపించుకొని రేపు అసెంబ్లీ వల్ల వారి కూడా మన పార్టీ బలోపేతానికి పెద్ద ఎత్తున అవకాశం ఏర్పడుతుంది. కేంద్రం నుంచి పెద్ద ఎత్తున సహకారం ఉంటుంది తెలంగాణకి.
సో అక్కడ ఈ పార్లమెంట్ సభ్యులు మన వాళ్ళు ఉంటే లోకల్గా కూడా పార్టీని ఇంకా స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలకు కూడా మనం మళ్ళీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తున్నటువంటి విశ్వాసంగా ఇచ్చినడానికి అవకాశం ఉంటుంది. మొన్న పోయినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లోనే కొన్ని కారణాల చేత మనం అవకాశం పోగొట్టుకున్నాం కాబట్టి మళ్ళీ ఒకసారి అటువంటి పొరపాటు జరగకూడదని చెప్పేసి అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. వారిని అందరినీ కార్యకర్తలతో నాయకులతో కూడా పెద్దలందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు కూడా సరే న్యాచురల్ వాళ్ళకి ఆశించినప్పుడు పనిచేసేటటువంటి కార్యకర్తకు కొంచెం ఇది ఉన్నప్పుడు కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, కొంచెం బాధ ఉంటుంది, సహజమే అది. ఎవరైనా ఆ ప్లేస్లో నేనున్నా ఎవరమున్నా దాని సహజం. సో తప్పకుండా పార్టీ వారి యొక్క వాళ్ళందరితో మాట్లాడుతుంది, వాళ్ళందరినీ సంధాయిస్తుంది. తప్పకుండా వాళ్ళకి భవిష్యత్తులో పార్టీలో అవకాశాలు కల్పిస్తుంది, భవిష్యత్తులో రాజకీయాలు కూడా అవకాశం కల్పిస్తుంది. దాంట్లో ఎలాంటి అనుమానం ఉంటుందైతే నేను అనుకోను.